నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, ఆర్థోస్కోపీ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా భుజం నొప్పులు, దానికి గల కారణాలు, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. చాలామందిలో చూస్తూ ఉంటాను నేను, ఎక్కువగా డయాబెటిక్స్లో ఏంటంటే వాళ్ళు మొత్తం అంతా భుజం బాగా బిగుసుకుపోయి చాలా సివియర్గా మూమెంట్ రెస్ట్రిక్షన్స్ అయిన తర్వాత నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఇది కామన్గా డయాబెటిక్స్లో ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఇదేంటంటే వాళ్ళలో ఏదైనా చిన్నగా పెయిన్ స్టార్ట్ అయినా, ఏదైనా చిన్న జర్క్ వల్ల కానీ, ఏదైనా బరువు ఎత్తినప్పుడు కానీ, చిన్నగా స్ప్రెయిన్ లాగా అయినా కానీ వాళ్ళు ఎక్కువగా మూమెంట్ చేయకపోవడం వల్ల మూమెంట్ రెస్ట్రిక్షన్ చాలా సివియర్గా పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. దీన్నే ఫ్రోజన్ షోల్డర్ లేదా అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే ఇనిషియల్గా నొప్పి స్టార్ట్ అయినప్పుడు దాన్ని ప్రాపర్గా పట్టించుకోకుండా తగ్గుతుందిలే అని వెయిట్ చేసి ఎక్కువ మూమెంట్స్ అది చేయకుండా రెస్ట్ ఇస్తే తగ్గుతుందని చేయడం వల్ల అది ఫ్రోజన్ షోల్డర్ లాగా కన్వర్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ డయాబెటీస్లో నార్మల్గా ఎక్కువగా ఫ్రోజన్ షోల్డర్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఇబ్బంది చాలా ఫాస్ట్గా వస్తుంది వాళ్ళలో. ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రధానంగా చాలా లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు చిన్నగా నొప్పి స్టార్ట్ అయినా కానీ దాన్ని ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. 2-3 రోజులలో వాళ్ళకి నొప్పి తగ్గట్లేదంటేనే డాక్టర్ని సంప్రదించాలి. లేదు అంటే ఏమవుతుంది, వారం 10 రోజుల తర్వాత మూమెంట్ రెస్ట్రిక్షన్స్ బాగా పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నొప్పి స్టార్ట్ అయినప్పుడు నొప్పికి గల రీజన్ తెలుసుకుంటే వెంటనే నొప్పి తగ్గడానికి అవకాశం ఉంటుంది. మూమెంట్స్ అన్నీ మళ్ళీ నార్మల్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఇది డయాబెటిక్స్లో. వేరే ఏదైనా యంగ్స్టర్స్ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఏజ్ వాళ్ళు ఎప్పుడైనా పడ్డ తర్వాత భుజం దగ్గర నొప్పి వచ్చింది, వాళ్ళు ఏం చేయాలి వెంటనే అంటే ఒక చిన్న ఎక్స్రే. పడడం అంటే ఫాల్ అండ్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రాక్చర్ అండ్ మూమెంట్స్ ఎక్కువగా లేనప్పుడు వెంటనే ఎక్స్రే చేస్తాం. ఎక్స్రే చేసి ఫ్రాక్చర్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవాలి. ఫ్రాక్చర్ రూల్ అవుట్ చేసుకున్న తర్వాత ఫ్రాక్చర్ లేదు అంటే కూడా నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక వారం 10 రోజులు రెస్ట్ ఇస్తాం, మెడిసిన్స్ అది ఇస్తాం. దానివల్ల నొప్పి తగ్గకుండా ఉండి మూమెంట్ రెస్ట్రిక్షన్స్ అసలు తగ్గట్లేదు, చేయి పైకెత్తడానికి అవ్వట్లేదు, చేయి హోల్డ్ చేయడానికి అవ్వట్లేదు అన్నప్పుడు ఒక 10 రోజుల్లోనే ఇబ్బంది తగ్గలేదు అంటే కనుక అది స్ప్రెయిన్ కానీ దెబ్బకు సంబంధించిన అంటే ఏదైనా చిన్న స్ప్రెయిన్ అయితే కనుక వారం 10 రోజులలో కంప్లీట్గా నొప్పి తగ్గిపోవాలి. తగ్గట్లేదు అంటే వాళ్ళు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఎవాల్యుయేట్ చేసుకోవడం అవసరం. ఎవాల్యుయేషన్ అంటే ఏంటి? మనం ఎక్స్రేలో ఫ్రాక్చర్ లేదని రూల్ అవుట్ చేసుకున్నాం. ఎందుకు ఎవాల్యుయేట్ చేస్తామంటే మన చేయి పైకి లిఫ్ట్ చేయడానికి ఈ ఎముక పైన మజిల్స్ అటాచ్ అయి ఉంటాయి. వాటిని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. ఈ రొటేటర్ కఫ్ మజిల్స్లో ఎప్పుడైతే టేర్ ఉందనుకోండి, చిరిగిందనుకోండి, ఎముక నుండి అది సపరేట్ అయిందనుకోండి, చేయి పైకెత్తడానికి, చేయిని హోల్డ్ చేయడానికి వీలవదు. ఈ టేర్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకు తొందరగా రూల్ అవుట్ చేసుకోవాలి అంటే ఎక్కువ రోజులు డిలే చేస్తే ఆ టేర్ వల్ల నొప్పి ఉండడం వల్ల మూమెంట్స్ చేయడానికి అవ్వవు, అది ఫ్రోజన్ షోల్డర్కి దారితీస్తుంది. గ్లోబల్ రిస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్స్ అంటే అన్ని రకమైన మూమెంట్స్ ఇటు బయటికి వెళ్ళడానికి, లోపలికి వెళ్ళడానికి, పైకి ఎత్తడానికి ఈ మూమెంట్స్ అన్నీ బాగా రిస్ట్రిక్ట్ అయిపోతాయి. ఆ తర్వాత ఎప్పుడో 2-3 నెలల తర్వాత రియలైజ్ అయ్యి డాక్టర్ని సంప్రదించినప్పుడు ఎంఆర్ఐ చేసి టేర్ ఉందంటే దానికి సర్జరీ చేసినా కానీ రికవరీ అనేది చాలా డిలే ఉంటుందన్నమాట. ఈ మధ్యలో చాలామందిలో చూస్తూ ఉన్నాను, పెరిఫరీస్ ఎక్కువగా విలేజెస్లో ఉండేవాళ్ళు అవేర్నెస్ లేక ఫ్రాక్చర్ లేదనుకొని మసాజులు చేయించుకోవడము, ఏదో నరం పట్టేసిందని దాని గురించి నొప్పి తగ్గడానికి ఏదో మెడిసిన్స్ వాడడము, నాటు వైద్యాలు చేయించుకోవడము, దానివల్ల కూడా ఇబ్బందులు పెంచుకుంటూ ఉంటారు. నేను చెప్పినట్టు 10 రోజులు లేకపోతే మ్యాక్సిమం 2 వారాలలో భుజం ఎత్తలేకపోతున్నారు అంటే కనుక తప్పకుండా డాక్టర్ని సంప్రదించి, డాక్టర్ అంటే అందరినీ కాదు, ఎవరైతే ఆర్థోస్కోపీ సర్జరీస్లో స్పెషలిస్టో, ఎవరైతే ఈ సర్జరీస్ చేయగలుగుతారో, స్పోర్ట్స్ మెడిసిన్ సర్జరీస్ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళని సంప్రదించాలి. నార్మల్ సర్జన్స్ ఎప్పుడైతే కలిశారనుకోండి వాళ్ళు కన్జర్వేటివ్గానే చూస్తారు. ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి విషయానికి ఎవాల్యుయేట్ చేయడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఫస్ట్ ఇమీడియట్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే 2 వారాల లోపల టేర్ ఉందనుకోండి, ఆర్థోస్కోపీ అనే ఆపరేషన్ ద్వారా, కీహోల్ ఆపరేషన్ ద్వారా చిన్న హోల్స్ చేసి ఆ కండని రిపేర్ చేయడం వల్ల ఒక 2 నెలల్లో నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగా ఈ షోల్డర్ పెయిన్స్ అనేవి చాలా నెగ్లెక్ట్ చేసే ఇంజురీస్. ఎందుకంటే
వాళ్ళకి నార్మల్ యాక్టివిటీస్, ఓవర్ హెడ్ యాక్టివిటీస్ కాకుండా ఈ ముందు ఏదో చిన్నగా ఈ పనులు చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి మ్యాక్సిమం డిలే చేయడానికి అవకాశం ఉంటుంది. కండరం చిరగడానికి అవకాశం ఎక్కువగా ఓల్డ్ ఏజ్లో 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళల్లో నొప్పి స్టార్ట్ అయింది, కొన్ని రోజుల్లో చేయి పైకి లిఫ్ట్ చేయలేకపోతున్నారంటే డెఫినెట్గా ఎవాల్యుయేషన్ అవసరము. లేదు అంటే ఇంజురీ ఎవరికైతే ఉందో 10 రోజులలో నొప్పి తగ్గట్లేదు, మూమెంట్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే వాళ్ళలో కూడా ఎవాల్యుయేషన్ అవసరం ఉంటుంది. సో ఇలాగా ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ ఎస్టాబ్లిష్ అవ్వక ముందే మనం ఎవాల్యుయేట్ చేసి సర్జరీ చేయగలిగితే చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ వన్స్ ఎస్టాబ్లిష్ అయిందనుకోండి, అది కంప్లీట్గా మూమెంట్ రిస్ట్రిక్ట్ అయిపోవడం వల్ల నైట్ టైం సివియర్గా పెయిన్ రావడము, ఆపరేషన్ చేసిన తర్వాత కూడా నైట్ టైం పెయిన్ రావడం అనేది దానివల్ల ఉంటుంది. సో ఈ షోల్డర్ పెయిన్ అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎక్కువ రోజులు డిలే చేయడం వల్ల ఏదైతే కండ చిరిగింది ఉంటుందో దానివల్ల మూమెంట్స్ ఎక్కువగా చేయకపోవడం వల్ల ఆ కండలో ఫ్యాటీ ఇన్ఫిల్ట్రేషన్ అంటాం. మొత్తం ఆ కండ అంతా ఫ్యాట్తో రీప్లేస్ అయిపోయినప్పుడు ఆ కండని మళ్ళీ రిపేర్ చేయాలంటే దానిలో బైట్స్ తీసుకోవడానికి కూడా స్ట్రెంగ్త్ ఉండదు. సో అది రిపేర్ చేసేలా కూడా ఉండదు. ఒక 4 నెలలు 6 నెలలు దాటిందనుకోండి, ఇంకా రిపేర్ చేసే అవకాశం కూడా ఉండదు. అప్పుడు రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనే మేజర్ సర్జరీ చేసుకోవడానికి దారితీస్తుంది. సో చిన్న ప్రాబ్లము కండ చిరిగిందా లేదా ఎవాల్యుయేట్ చేసుకుని దాన్ని ప్రాపర్గా ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే నార్మల్ యాక్టివిటీస్ అన్నీ లీడ్ చేయడానికి, షోల్డర్ అనాటమీ అంటే నార్మల్ బోన్, నార్మల్ జాయింట్ని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎర్లీగా ఎవాల్యుయేట్ చేసుకోండి. ఊరికే నెగ్లెక్ట్ చేసి కాంప్లికేషన్స్కి లీడ్ చేసుకోవద్దు.